హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే లేచి పొట్టేళ్ల సంతకైతే వెళ్తున్నాను. వారంలో ఒక రోజు అయితే బుధవారం రోజు ఆళ్ళగడ్డ పొట్టేళ్ల సంత అయితే మనకు పడుతుంది. మన ఆటో అయితే వేసుకొని పొట్టేళ్ల సంతకైతే బయలుదేరేసాము. పొట్టేళ్ళు అయితే వేరే చెట్టు ఉన్నాయి, ఎత్తుకొని సంతకైతే వచ్చేసాము. సంత అయితే ఈరోజు చాలా జోరుగా అయితే అంత ఏం లేదు. కొద్దిగా నిన్న వర్షం పడడం వల్ల కొద్దిగా తగ్గింది ఈ వారం సంత. పోయిన వారం బాగానే ఉండేది, ఈ వారం ఏం పెద్దగా లేదు. నేనైతే రిటర్న్ వచ్చేసాను. అక్కడైతే పోలేదు కాబట్టి పొట్టెలు అయితే ఎత్తుకొని రిటర్న్ అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత బైక్ అయితే వేసుకొని నేనైతే సిరివెల్లమెట్టకి అయితే వెళ్తున్నాను. సిరివెల్లమెట్టకి ఎందుకు వెళ్తున్నాను అంటే నా బైక్ చాలా రిపేర్ వస్తుంది. ఒక వారం రోజుల నుంచి చాలా చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి. ఎక్కడన్నా పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. దానికోసం అయితే బైక్ అయితే వేసుకొని అయితే వెళ్ళాను. ఇక్కడ వెళ్ళాలంటే సిరివెల్ల కన్నా వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నంద్యాల కన్నా వెళ్ళాలి. మా ఊర్లో అయితే లేదు మెకానిక్ షాపు. మెట్టకైతే వచ్చాను. సిరివెల్ల మెట్టకు వచ్చిన తర్వాత మన బైక్ అనేది డబల్ స్టాండ్ వేసి చెక్ అయితే చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత అది ఎక్సలేటర్ వైర్ అనేది పూర్తిగా తెగిపోయింది. బోల్టాలు చాలా లూజ్ అయిపోయినాయి. నేను ఎప్పుడు వచ్చినా వీళ్ళ దగ్గర బండి అయితే చేపిస్తాను. సిరివెల్ల మెట్ట దగ్గర నంద్యాలకు పోతే వేరే చోట అయితే చేపిస్తాను. ఈ నుంచి 15 కిలోమీటర్లు కాబట్టి ఇక్కడికైతే వస్తాను ఎప్పుడు కూడా. అలాగే ట్రైల్ పోయి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ బ్రేక్ షూలు కూడా చాలా అరిగిపోయినాయి. అడ్జస్ట్మెంటింగ్ చేసి స్ప్రింగ్ కూడా దాంట్లోనే ఇరుక్కొని పోయింది. అవి అయితే బయటికి తీసి కొత్త షూలు వేస్తా అన్నాడు. అడ్జస్ట్మెంటింగ్ చేయడానికి రాదని చెప్పాడు. సర్లే అని కొత్తది వేయించాను. 200 అయితే పడ్డాయి. ఇవి అయితే కొత్తవి అయితే వేయించాను. నేను బైక్ బాగా రిపేర్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఎక్కడ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా దారిలో నిలబడిపోవడం అలాగే జరుగుతుంది. మనం కొద్దిగా అప్పుడప్పుడు కూడా బైక్ను పట్టించుకోవాలి. మనం అట్లాగే వచ్చేస్తే మనం ఇబ్బంది పడతాం ఎక్కడైనా వెళ్ళాలంటే. నేనైతే చేపించుకుని ఊరికైతే వచ్చేసాను. ఊరికి వచ్చిన తర్వాత ఆటో వేసుకుని ఒక బాడిగ అంటే ఆ బాడికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఈ నుంచి వేరే ఊరికైతే బాడిగ అనేది ఉంది. అదేం బాడిగ అంటే వీడియోలు చూపిస్తాను చూడండి. ఈ బాడిగ వచ్చేసి టెంకాయ పెట్టలు, ఒక టెంకాయ పెట్టలు 12 అయితే ఉన్నాయి. అవి అయితే క్యారీ మీద అయితే వేసుకున్నాము. ఆటోలు వచ్చేసి వేరే చెట్టు ఉన్నాయి. మా ఊళ్ళో టెంకాయ చెట్టు ఎక్కి వేరే వాళ్ళు అయితే కొట్టారు. ఆ టెంకాయ పెట్టలు అయితే పైన అయితే వేసుకోవాలి. క్యారీ మీద వేసుకొని అయితే ఫిట్ చేసుకున్నాను. నేను ఇంకొక అతను ఇద్దరు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత టెంకాయ పెట్టలు పైన వేసి ఫిట్ అయితే చేశాడు. తాడుతూ బిర్రు అయితే బిగించుకున్నాము. ఒకవేళ మనం బిర్రులు బిగించుకోకుండా అట్నే పోయినాము అనుకో ఏడన్నా మన కింద పడిపోతాయి. కాబట్టి టైట్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత పొట్టెలు కూడా ఎత్తుకున్నాము ఆటోలో. పెట్రోల్ ఎత్తుకొని వెళ్ళే దారిలో అయితే లైట్ ఫెయిల్ అయింది. ఇంకా చాలా వరకు అయితే కొద్దిగా 6:30 టైం అయితే అయింది. నేనైతే వెళ్తున్నాను. మనం వెళ్ళే ఊరు వచ్చేసి టంగుటూరు. ఈ ఊరు రూట్లో వచ్చేసి సింగల్ రూటు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పోయేటప్పుడు కొంత దూరం వరకు సింగిల్ రూట్ ఉంటుంది. దాని తర్వాత డబల్ రూట్ ఉంటుంది. ఆల్మోస్ట్ టంగుటూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి దించేశారు. దించేసిన తర్వాత మనమైతే బయలుదేరేసాము. ఇక్కడ నుంచి మన ఊరికైతే.